పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్, ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ. హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. అఖండ 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 మామూలు మూవీ కాదు. బాలయ్య బాబు గారి విశ్వరూపం చూడొచ్చు అని ప్రేక్షకులంతా ఒక రేంజ్లో ఆలోచిస్తూ ఉన్నారు. అయితే గతంలో రేవంత్ రెడ్డి గారు ఏ టికెట్లు పెంచవు రేట్లు, బెనిఫిట్ షోలు ఉండవు, ప్రీమియర్ షోలు ఉండవు అని చాలా మాట్లాడాడు. కానీ అదేందో నాకు తెలియదు, ఎవడు వెళ్ళినా వాడికి పర్మిషన్ ఇచ్చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఏమన్నా రేవంత్ రెడ్డి అన్న ఏంది నాకు అర్థం కాదు. మాట మీద నిలబడుతున్న చేత కాదా మీకు? ఎందుకు టికెట్ రేట్లు పెంచుతున్నారు? పెంచను అన్నారు కదా. అల్లు అర్జున్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టడానికి సర్వ విధాలా ప్రయత్నించావు కదా. తెలంగాణలో అఖండ 2 సినిమా టికెట్ రేట్స్ను పెంచుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అంట. ఎవడమ్మన్నాడు సార్ మిమ్మల్ని? ఇప్పటికే ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన తర్వాత ప్రజలంతా ముక్త కంఠంతో చెప్తున్నారు, ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచితే మేము ఐబొమ్మ లాంటి ఇంకొక ఈ ఛానల్లే చూస్తాం, అంతకుమించి ఏం చేస్తాం, పాప్కార్న్ రేట్లు కూడా తగ్గట్లేదు, చండాలంగా ఉంది మీ వ్యవస్థ, సినిమాకి సామాన్యం దూరం చేస్తున్నారంటూ మాట్లాడుతుంటే మళ్ళీ అఖండ టికెట్ రేట్లు ఎందుకు పెంచారు మీరు? డిసెంబర్ 4వ తేదీన 8 గంటలకు షోకి పర్మిషన్ ఇచ్చాడు. ప్రీమియర్కి ఎందుకు పర్మిషన్ ఇచ్చారు సార్ మీరు? బెనిఫిట్ షోలకి ఎందుకు పర్మిషన్ ఇచ్చారు సార్? టికెట్ రేటు 600 చేస్తారా? అంటే కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురు సినిమాకి వెళ్ళాలంటే 2400 తీసుకుని వెళ్ళాలా? మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత పాప్కార్న్లు, గీప్కార్న్లు ఇవన్నీ కలిపితే మొత్తం 3000 ఒక కుటుంబం వెళ్ళడానికి. విడుదల అయినటువంటి రోజు నుంచి ఏమవుతుంది? విడుదల కాలేదు, ఆపేశారు. ఇప్పుడు ఎందుకు ఆపేశారు? ప్రజలు ఆల్రెడీ టికెట్లు కొన్నారు కదా, వాళ్ళ పరిస్థితులు ఏంటి? ఇండియాలో కాదు, దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే నందమూరి బాలకృష్ణ గారి అభిమానులు ఉన్నారో వాళ్ళందరూ టికెట్లు కొన్నారు కదా, మరి వాళ్ళకి డబ్బులు ఎలా రిఫండ్ చేస్తారు? మీకున్న కేసులు, మీ లిటిగేషన్లు, మీ కొట్లాట్లు మీరు చూసుకోండి సార్, మాకెందుకు తలకాయ నొప్పి చేస్తున్నారు అంటూ చాలామంది అడుగుతున్నారు. ముఖ్యంగా బాలయ్య బాబు సినిమా అఖండాని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరినీ మేలుకొల్పే విధంగా ఉంటుందని, ప్రపంచం మొత్తానికి సనాతనవాదులు ఎలా ఉండాలో, సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఎలా ఉండాలో అంటూ ఈ సినిమా చేస్తున్నారంటూ చాలామంది చెప్తూ ఉన్నారు. కానీ అటువంటి సినిమాని సింపుల్ అంటే సింపుల్ కోర్ట్ ఆర్డర్తో ఆపేసింది కదా. మరి ఇప్పుడు ప్రజలంతా లక్షల్లో టికెట్లు కొన్నారు, మరి వాళ్ళందరికీ రిఫండ్ ఎప్పుడు చేస్తారు మీరు? బాలయ్య బాబు సినిమా ఆగిపోయిందని ప్రజలంతా అనుకుంటున్నారు కదా. చిన్నపిల్లలు కూడా చివరికి బాలయ్య బాబు సినిమా టికెట్లు ఎందుకు ఆపేశారు అని అడుగుతూ ఉన్నారు. వేరే కంట్రీలో ఉన్న ఒక పాప అడుగుతుంది, ఒకసారి వినండి. అది స్నో చూడండి ఎట్లుందో, ఒక్కసారి చూపిస్తా. ఈ స్నోలో బాలయ్య బాబు కష్టపడి సినిమా చేశాడు. మేము కూడా ఈ స్నోలో వెళ్ళి సినిమా చూద్దాం టికెట్లు బుక్ చేసుకుంటే క్యాన్సిల్ చేసేసారు. సరే, నేనంటే ఓకే బాలయ్య బాబు ఫ్యాన్ కాదు, బట్ నా కూతురు మాత్రం విపరీతమైన బాలయ్య బాబు ఫ్యాన్. అది ఇప్పుడు ఎలా ఫీల్ అవుతుందో నాకు తెలీదు. నేను మా హస్బెండ్ వెళ్తున్నాం దాన్ని స్కూల్ నుంచి పిక్ చేసుకోవడానికి. అది పొద్దున్నే లెగవటం జై బాలయ్య అంటూ లేచింది. అసలు అంత పిచ్చి స్కూల్కి వెళ్తూ కూడా జై బాలయ్య అని అరుచుకుంటూ వెళ్ళింది. నాకు తెలియదు ఎట్లా ఫీల్ అవుతుందో. వచ్చేసాను స్కూల్కి. చూద్దాం. నీకు ఓ విషయం చెప్తున్నా, మూవీ క్యాన్సిల్ అయిపోయింది. చెప్పమ్మా. యాక్చువల్లీ మూవీ క్యాన్సిల్ అయిపోయింది. ఐఎమ్ సారీ. సినిమా క్యాన్సిల్ అయిందంటే ప్రూఫ్ అడుగుతావేంది? నాకు ప్రూఫ్ కావాలి. 1 వీక్ ఆగి. వీక్ ఆగను. ఎందుకని? ఇవాళే వెళ్ళాలి. ఇంకో రోజు తీసుకెళ్తాను. వీడియో తీస్తా బాప్తా. ఎందుకు హర్షి బాధగా ఉన్నావు? This is all for Akhanda? Oh. Huh? Oh! Sorry, you're blasting the snow. హర్షి ప్లీజ్ హర్షి, ఎందుకు హర్షి ఫేస్ కూడా చూపెట్లా నాకు? నేనేం చేశాను హర్షి? వాళ్ళు సినిమా క్యాన్సిల్ చేస్తే నేనేం చేస్తాను హర్షి? వెళ్ళిపోతుంది పైకి. హర్షి అవన్నీ తీసుకున్నాను వెళ్ళర్షి. ఏంటి అంత వెళ్ళిపోయింది. విన్నారు కదా. ఇప్పుడు
డబ్బులు కట్టలేనప్పుడు బాలయ్య బాబు గారిని అడిగితే సహాయం చేస్తారు. మీరు డబ్బులు కట్టలేకుండా కోట్లు స్టేలు ఇచ్చి మీ సినిమాలను ఆపేస్తే సామాన్యులు కొన్న టికెట్లు ఏమైపోవాలి? మళ్ళీ సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ టికెట్లు అమ్ముతారా? ఈ టికెట్లకే సినిమాలు చూపిస్తారా? ఆ? సిగ్గుండాల కొద్దిగానే సినిమా ఆగిపోయిందని చెప్పుకోవడానికి బాలయ్య బాబు సినిమా. ఎవరైనా సినిమా టికెట్లు కొంటే మీ డబ్బులు ఎప్పుడు రిఫండ్ అవుతాయో చూడండి. లేదంటే కేసులు వేయండి, తప్పేం లేదు. బాలయ్య బాబు గారిని కూడా కేసు వేయండి. మీ డబ్బులు మీరు పొందండి. ఒక్కొక్కరు 600, 1000 రూపాయలు, 2000, 3000 కుటుంబానికి అందరికీ టికెట్లు కొని ఇష్టం వచ్చినట్టు సినిమాని ఆపేస్తే చూస్తూ ఊరుకోవాలి ఏంటి? కానీ అనివార్య పరిస్థితుల వల్ల సినిమానంట వీళ్ళంట ఆపేశారంట. అనివార్య పరిస్థితులు ఏముంటాయి అన్న నాకు అర్థం కాదు. సాంకేతిక సమస్యల వల్ల కారణం వల్ల భారతదేశంలో రిలీజ్కి ప్రదర్శించాల్సిన అఖండ 2 ప్రీమియర్ షోలు రద్దయ్యాయి ప్రకటించినటువంటి అఖండ టీము అందుకోసం కాదు, చెన్నై కోర్టు ఆదేశాలు ఇచ్చింది స్టే చేయమని. ఏదో అమౌంట్ విషయంలో ప్రాబ్లం ఉందనేసి ప్రేక్షకులంతా కూడా టికెట్లు తీసుకున్న సినిమా థియేటర్ దగ్గరికి వెళ్ళి వెనుదిరుగుతూ ఉన్నారు. ఈ విషయాన్ని కొద్దిగా గమనించుకోండి. కొంతమంది ఔత్సాహికులు ఉన్నారు, రిలీజ్ కాకముందే డోప్రో అని బయటకు వచ్చి సొల్లు కబుర్లు చెప్తున్నారు కొంతమంది. వాళ్ళని చూసి నవ్వాలో ఏడవాలో నాకైతే అర్థం కావట్లా. సో చాలామంది వాళ్ళు అడుగుతూ ఉన్నారు, ఏ విధంగానైనా సినిమాని చూడాలనుకున్న వారికి కొద్దిగా నిరుత్సాహం ఉంటుంది. దయచేసి డబ్బులు రిటర్న్ చేయండి, మళ్ళీ టికెట్లు బుక్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్, ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ.